Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో 12th క్లాస్ కెమిస్ట్రీ వన్ ఆఫ్ ది చాప్టర్ అయినటువంటి సొల్యూషన్స్ లోని కాలిగేటివ్ ప్రాపర్టీస్ అయినటువంటి బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్ గురించి ఇంట్రడక్షన్ అబౌట్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ expression of Kb value, relationship between RLVP, boiling point elevation and IIT JEE NEET problems గురించి ఈ పర్టిక్యులర్ పాయింట్ మీద ఏ విధంగా ఇస్తారు అనేటువంటిది కాన్సెప్టువల్ ప్లస్ అప్లికేషన్ వైడ్ ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ పర్టిక్యులర్ టాపిక్ మీద ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి, రిప్లై చేస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. What are colligative properties? Properties depending on a solute concentration, not solute type. Properties అనేటువంటివి solute concentration పైన డిపెండ్ అయి ఉంటాయి, అంతేకాని solute టైప్ మీద డిపెండ్ అయి ఉండవు. అంటే ఇక్కడ 1 mole ఆఫ్ సొల్యూట్ తీసుకుంటే 2 moles ఆఫ్ సొల్యూట్ తీసుకుంటే దీన్నే క్వాంటిటీ. సో సొల్యూట్ యొక్క క్వాంటిటీ మీద డిపెండ్ అయి ప్రాపర్టీస్ ఉంటే వాటిని కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటాము. నేచర్ సొల్యూట్ టైప్ నేచర్ పైన డిపెండ్ అయి ఉండదు. సాలిడా, లిక్విడా, గ్యాసా, అయానికా, మాలిక్యులరా, మెటలా అనేటువంటిది డిపెండ్ అయి ఉండదు. క్వాంటిటీ ఆఫ్ సొల్యూట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనేటువంటివి ఇట్ ఈజ్ ఏ నెంబర్ గేమ్ అని చెప్పవచ్చు. కాలిగేటివ్ ప్రాపర్టీస్ని 4 టైప్స్గా క్లాసిఫై చేయబడింది. వన్ ఈజ్ వేపర్ ప్రెషర్, లోయరింగ్, బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్, ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్, ఆస్మాటిక్ ప్రెషర్. పార్ట్ 7లో వేపర్ ప్రెషర్, లోయరింగ్ గురించి ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఈ వీడియోలో బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్ గురించి ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్. బాయిలింగ్ పాయింట్ అనే వర్డ్ గురించి ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో చూసాము. ఇప్పుడు బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్ అనే కాలిగేటివ్ ప్రాపర్టీలో బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది వచ్చింది కాబట్టి బ్రీఫ్గా దీని యొక్క డెఫినేషన్ తెలుసుకొని బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్ అనే కాన్సెప్ట్ని ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేద్దాము. బాయిలింగ్ పాయింట్ అంటే జనరల్గా లిక్విడ్ స్టేట్ అనేటువంటిది గ్యాసియస్ స్టేట్కి కన్వర్ట్ అయితే అట్ పర్టికులర్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ యాజ్ బాయిలింగ్ పాయింట్ అని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్కి వాటర్ అనేటువంటి లిక్విడ్ తీసుకుంటే వాటర్ అనేటువంటి లిక్విడ్ స్టేట్ అనేటువంటిది గ్యాసియస్ స్టేట్కి వాటర్ వేపర్గా కన్వర్ట్ అవుతుంది అట్ 100 degree centigrade. సో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ 100 degree centigrade. సో ఈ విధంగా డెఫినేషన్ని డిస్క్రైబ్ చేస్తాము. కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనేటువంటివి వేపర్ ప్రెషర్ పైన డిపెండ్ అయి డిస్కస్ చేస్తాము. సో బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది వేపర్ ప్రెషర్తో రిలేటెడ్గా
డెఫినేషన్ చూస్తే వేపర్ ప్రెషర్ ఈక్వల్స్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అట్ బాయిలింగ్ పాయింట్. డెఫినేషన్ చూడండి, వాటర్ తీసుకున్నాను, వాటర్ని నార్మల్గా రూమ్ టెంపరేచర్లో అట్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర చూస్తే వేపర్ ప్రెషర్ అనేటువంటిది లో ఉంటుంది, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అనేటువంటిది హై ఉంటుంది. సో టెంపరేచర్ అనేటువంటిది అప్లై చేస్తే బాయిలింగ్ పాయింట్ అట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ బాయిలింగ్ పాయింట్కి వాటర్ రీచ్ అవ్వగానే ఎవాపరేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో అటు బాయిలింగ్ పాయింట్ దగ్గర వేపర్ ప్రెషర్ అనేటువంటిది అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అనేటువంటిది ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంటుంది. సో అట్ పర్టికులర్ టెంపరేచర్నే బాయిలింగ్ పాయింట్ అని చెప్తాము. వై డస్ యాడింగ్ ఏ సొల్యూట్ ఎలివేట్ బాయిలింగ్ పాయింట్? సొల్యూట్ అనేటువంటిది సాల్వెంట్కి యాడ్ చేసినప్పుడు బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది ఎలివేట్ అవుతుంది. దీనికి రీజన్ ఏంటి? సైంటిఫిక్ రీజన్ చెక్ చేస్తే సొల్యూట్గా ఇక్కడ 1 మోల్ ఆఫ్ NaCl తీసుకుంటున్నాను. ఇది సాలిడ్ మెటీరియల్. పార్టికల్స్ అనేటువంటివి ఆర్డర్గా ఉంటాయి. సో ఆర్డర్లీ అరేంజ్ అయి ఉన్నటువంటి NaCl సొల్యూట్ అనేటువంటిది లిక్విడ్ నేచర్ అయినటువంటి వాటర్లో యాడ్ చేసినప్పుడు ఈ NaCl ఆర్డర్గా ఉన్నటువంటి పార్టికల్స్ డిజార్డర్లేకి అయిపోయి డిజాల్వేషన్ జరుగుతుంది. సో ఇలా డిజార్డర్ అనేటువంటిది డెల్టా ఎస్ ఇంక్రీజ్ అయినప్పుడు పార్టికల్స్ అనేటువంటివి సొల్యూట్ పార్టికల్స్ సర్ఫేస్ని రీచ్ అయిపోతాయి. సో సర్ఫేస్ని రీచ్ అయిపోయి సాల్వెంట్ వాటర్ అనేటువంటిది ఎవాపరేట్ అయ్యేటప్పుడు ఈ వాటర్ని సొల్యూట్ పార్టికల్స్ అనేటువంటివి ఎవాపరేట్ అవ్వకోకుండా రిడ్యూస్ చేస్తాయి. సో దాని వలన వేపర్ ప్రెషర్ అనేటువంటిది తగ్గిపోతుంది. సో హీటింగ్ అనేటువంటిది మోర్ ఇవ్వవలసి ఉంటుంది. అప్పుడు బాయిలింగ్ పాయింట్ వాటర్ దగ్గర 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అవ్వాల్సింది ఎలివేషన్ అనేటువంటిది జరిగి 101.024 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వాటర్ అనేటువంటిది ఎవాపరేషన్ జరుగుతుంది. సో దీన్నే ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ అని చెప్తాము. సో సైంటిఫిక్ రీజన్ ఏం చెప్తున్నాం మళ్ళీ చూడండి, డిజార్డర్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. సొల్యూట్ పార్టికల్స్ అనేటువంటివి సాల్వెంట్ పార్టికల్స్ని సర్ఫేస్ నుంచి ఎస్కేపింగ్ జరగకోకుండా రిడ్యూస్ చేస్తాయి. సో దీన్ని ఒక కామిక్ వేలో ఎక్స్ప్రెస్ చేస్తే సొల్యూట్ అనేటువంటిది గ్రీన్ కలర్లో తీసుకుంటే, బ్లూ కలర్లో సాల్వెంట్ని తీసుకుంటే, జనరలీ వాటర్ అనేటువంటిది సాల్వెంటు లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసెస్ స్టేట్కి అట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద బాయిలింగ్ పాయింట్ జరగాలి. సో సొల్యూట్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో సొల్యూట్ అనేటువంటిది ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్తో వాటర్తో బైండ్ అయి సర్ఫేస్ పైన సాల్వెంట్ యొక్క పొజిషన్ని మాలిక్యులర్ డిస్ప్లేస్మెంట్ అనేది చేసి వాటర్ అనేటువంటిది ఎవాపరేట్ అవ్వకోకుండా రిడ్యూస్ చేస్తుంది. సో రిడ్యూస్ అవ్వడం వలన మనము 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇవ్వాల్సింది కొంచెం 101.024 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది వాటర్ చూపిస్తుంది. సో ఈ రీజన్స్ వలన బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది నాన్ వోలటైల్ సొల్యూట్ అనేటువంటిది సాల్వెంట్కి యాడ్ చేసినప్పుడు బాయిలింగ్ పాయింట్ ఎలివేట్ అవుతుంది. క్వాంటిటేటివ్ రిలేషన్షిప్ అనేటువంటిది చెక్ చేస్తే డెల్టా టీబీ దీన్నే ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ అని చెప్తాము, ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ మొలాలిటీ. కేబీ అంటే కాన్స్టెంట్ అంటాము, ఇక్కడ ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ అని చెప్తాము. ఎం అంటే మొలాలిటీ, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది కాన్సంట్రేషన్ టర్మ్. మొలాలిటీ మీన్స్
molality is equal enough solute present in the mass of solvent in kg is called as molality. So delta TB is equal kb into m. రిలేషన్ ని ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ ఫార్ములా అని చెబుతాము. ఈ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఫార్ములాని డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ ఎం అనేటువంటిది ఏ విధంగా డెరివేషన్ చేస్తే వచ్చింది అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేస్తే ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ అనేటువంటిది కేబీని ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్, మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్, బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్ కాన్స్టెంట్ అని డిఫరెంట్ నేమ్స్తో చూస్తాము. డిఫరెంట్ సబ్స్టెన్సెస్కి డిఫరెంట్ ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ వాల్యూస్ అనేటువంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్స్కి వాటర్ తీసుకుంటే కేబీ వాల్యూ 0.512 డిగ్రీ సెంటిగ్రేడ్ కేజీ పర్ మోల్ ఉంటుంది. బెంజిన్కి చూసుకుంటే కేబీ వాల్యూ 2.53 డిగ్రీ సెంటిగ్రేడ్ కేజీ పర్ మోల్ ఉంటుంది. ఇథనాల్ చూసుకుంటే 1.20 డిగ్రీ సెంటిగ్రేడ్ కేజీ పర్ మోల్ ఉంటుంది. ప్యూర్ సాల్వెంట్కి బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది T0 అనుకుంటే, సొల్యూషన్స్కి టీఎస్ అనుకుంటే టీఎస్కి బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది ఎలివేట్ అవుతుంది. ప్యూర్ సాల్వెంట్కి నార్మల్ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి వాటర్, ప్యూర్ వాటర్ తీసుకుంటే సాల్వెంట్గా 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. అదే దీనికి 1 మోల్ ఆఫ్ NaCl యాడ్ చేస్తే బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది 101.024 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ అవుతుంది. సో ఇక్కడ ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ సొల్యూషన్కి వచ్చింది హై బాయిలింగ్ పాయింట్, అదే ప్యూర్ సాల్వెంట్కి వచ్చింది లో బాయిలింగ్ పాయింట్. సో డెల్టా టీబీ చూసుకుంటే డిఫరెన్స్ బిట్వీన్ ది సొల్యూషన్ ప్యూర్ సాల్వెంట్, దీన్నే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు హై వాల్యూ మైనస్ లో వాల్యూ. హై వాల్యూ దేనికి వచ్చింది? సొల్యూషన్కి వచ్చింది. లో వాల్యూ దేనికి వచ్చింది? ప్యూర్ సాల్వెంట్కి వచ్చింది. సో టీఎస్ మైనస్ T0 అని ఇండికేట్ చేస్తాము. దీనికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూస్తే ఎక్స్ యాక్సిస్ మీద టెంపరేచర్ తీసుకున్నాను, వై యాక్సిస్ మీద వేపర్ ప్రెషర్ తీసుకున్నాను. సో ఇక్కడ మనకి అట్ 1 అట్మా ప్రెషర్ దగ్గర చూసుకుంటే, ఇప్పుడు చూడండి సాల్వెంట్ కేస్ చూసుకున్నప్పుడు బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది డెల్టా టీబీ నాట్. డెల్టా టీబీ నాట్ ప్యూర్ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ వాల్యూ అనుకుంటే, సొల్యూషన్స్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది టీబీ అనుకుంటే, సొల్యూషన్ హయ్యర్ వాల్యూ, సాల్వెంట్ లోయర్ వాల్యూ, వీటి మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్ని డెల్టా టీబీ అని ఇండికేట్ చేస్తాము. సో గ్రాఫ్లో ఈ గ్యాప్ని మనం డిఫరెన్స్ బిట్వీన్ ది ప్యూర్ సాల్వెంట్ అండ్ సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్నే మనం ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ అని చెప్తాము. సో ఇక్కడ బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది అట్మాస్ఫిక్ ప్రెషర్కి ఈక్విలిబ్రియంకి వచ్చిన తర్వాత బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది రీచ్ అవుతుంది. సో ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. సాల్వెంట్ అనేటువంటిది అట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఎవాపరేట్ అయి బాయిలింగ్ పాయింట్ వస్తుంది. సో టెంపరేచర్ని T0 అనుకున్నాను, అంటే దీనికి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అనుకోండి. నెక్స్ట్ సొల్యూషన్ 1 మోల్ ఆఫ్ NaCl అనేటువంటిది యాడ్ చేశాను, దీనికి సొల్యూషన్ 1 అనుకోండి. బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది T1 అనుకోండి. సో 101.024 డిగ్రీ సెంటిగ్రేడ్ అవుతుంది. అనదర్ మోల్ యాడ్ చేస్తే 2 మోల్ ఆఫ్ NaCl యాడ్ చేస్తే దీనికి 102.048 డిగ్రీ సెంటిగ్రేడ్
T2 అనుకోండి బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది. ఇక్కడ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ని ఏ అనుకోండి, సొల్యూషన్ 1కి B అనుకోండి, C D E అనేటువంటి పాయింట్స్ని మెన్షన్ చేయండి. ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ అనేటువంటిది దీని డెల్టా TB1 అని చెప్తాం, దీని డెల్టా TB2 అని చెప్తాము, 1 and 2. సో ప్రెజర్ కేసుకు వస్తే ప్రెజర్ అనేటువంటిది సాల్వెంట్కి సొల్యూషన్ 1కి చూస్తే డెల్టా P1 అని చెప్తాము, అదే సొల్యూషన్ 2కు చూసుకుంటే డెల్టా P2 అని చెప్తాము. సో ఈ విధంగా గ్రాఫ్లో లేబుల్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. సో పాయింట్ చూడండి, ఫర్ వెరీ డైల్యూట్ సొల్యూషన్స్ అంటే సాల్వెంట్ కాన్సంట్రేషన్ అనేటువంటిది ఇంక్రీజ్ చేస్తే డైల్యూట్కి వెళ్ళిపోతుంది. సాల్వెంట్ మోర్ క్వాంటిటీ యాడ్ చేస్తూ వెళితే వెరీ డైల్యూట్ సిచ్యువేషన్ అని చెప్తాము. ఈ కండిషన్ దగ్గర BD అండ్ CE కర్వ్స్ బికమ్ స్ట్రెయిట్ లైన్స్. ఇక్కడ చూడండి BD సొల్యూషన్ 1 యొక్క కర్వ్ అనేటువంటిది ఎలా వచ్చింది, కర్వ్ మోడల్లో వచ్చింది. ఇది వెరీ డైల్యూట్ సొల్యూషన్ దగ్గర స్ట్రెయిట్ లైన్గా కన్వర్ట్ అయిపోతాయి. అలాగే సొల్యూషన్ 2 CE అనేటువంటిది స్ట్రెయిట్ లైన్గా వచ్చేస్తుంది వెరీ డైల్యూట్ కండిషన్లో తీసుకున్నప్పుడు. ఫ్రమ్ ట్రయాంగిల్ ABD ఎక్కడుంది చూడండి, ABD. సో ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను, ABD ట్రయాంగిల్. నెక్స్ట్ ACE ట్రయాంగిల్, ACE ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాను. సో ఈ 2 ట్రయాంగిల్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయి, సిమిలర్ ట్రయాంగిల్స్ కేటగిరీ కిందికి వచ్చాయి. ఇది 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో సిమిలర్ ట్రయాంగిల్స్ అని మీరు చదువుకొని ఉంటారు. సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నప్పుడు అడ్జసెంట్ సైడ్స్ రేషియో అనేటువంటిది ఈక్వల్ అవుతుంది. సో డెఫినేషన్ని, సిమిలర్ ట్రయాంగిల్ డెఫినేషన్ని అప్లై చేస్తే AB డివైడెడ్ బై AC ఈజ్ ఈక్వల్ టు AD డివైడెడ్ బై AE. సో ఫార్ములా సిమిలర్ ట్రయాంగిల్స్కి నోట్ చేసుకున్నాము. AB అంటే వాల్యూ ఏమొచ్చింది, T1 మైనస్ T0. AC అంటే T2 మైనస్ T0. AD అంటే P0 మైనస్ P1. AE అంటే P0 మైనస్ P2. సో వీటిని T1 మైనస్ T0ని డెల్టా T1 అంటాం, T2 మైనస్ T0ని డెల్టా 2 అంటాము. P0 మైనస్ P1ని డెల్టా P1, P0 మైనస్ P2ని డెల్టా P2 అంటాము. ఇక్కడ ఈ రిలేషన్ చెక్ చేస్తే డెల్టా T వాల్యూ అనేటువంటిది డెల్టా Pకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంది. దేర్ఫోర్ డెల్టా TB డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా P. అంటే బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజెస్, వేపర్ ప్రెషర్ ఇంక్రీజెస్. అకార్డింగ్ టు రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్ ఫార్ములా ఏమని డిజైన్ చేసుకున్నాం, P0 మైనస్ PS డివైడెడ్ బై P0 ఈజ్ ఈక్వల్ NB డివైడెడ్ బై NAని మోలార్ మాస్లే కన్వర్ట్ చేసుకుంటే WB బై WA ఇంటూ MA బై MB ఫార్ములా అవుతుంది. P0 మైనస్ PSని డెల్టా Pగా నోట్ చేసుకోవచ్చు. డెల్టా P బై P0 ఈజ్ ఈక్వల్, ఈ ఫార్ములాను యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసుకోండి. డెల్టా Pని ఇక్కడ పెట్టుకొని P0ని ఇటు పక్కకు పంపించుకుంటే ఫార్ములా చూడండి, MA ఈ P0 అనే వాల్యూను సపరేట్ రాసుకున్నాను, రిమైనింగ్ అనేటువంటిది సపరేట్ నోట్ చేసుకున్నాను. WB బై WA ఇంటూ 1 బై MB. సో ఇక్కడ ఫర్ ఏ పర్టికులర్ సొల్యూషన్ అట్ పర్టికులర్ టెంపరేచర్
MA అండ్ P0 వాల్యూ ఆర్ కాన్స్టెంట్ అయిపోతాయి. దేర్ ఫోర్ ఈ వాల్యూ కాన్స్టెంట్ అయితే రిమైనింగ్ ఏముంది, డెల్టా P ఈక్వల్ ఉంది కాబట్టి ఇది కాన్స్టెంట్ కిందికి తీసుకుంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈ వాల్యూని అలాగే మనం కిందికి నోట్ చేసుకుంటాము. WB బై WA ఇంటూ 1/MB. డెల్టా P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా TB కాబట్టి సో డెల్టా P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా TB WB బై WA ఇంటూ 1/MB అవుతుంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ తీసేసి ఈక్వల్ పెట్టుకుంటే కాన్స్టెంట్ K అని పెట్టుకున్నాను. WB బై WA ఇంటూ 1/MB. డెల్టా TB ఈజ్ ఈక్వల్ K ఇంటూ WB బై WA ఇంటూ 1/MB, వేర్ K ఈజ్ ఈక్వల్ ఎలివేషన్ కాన్స్టెంట్. ఇక్కడ K ని ఎలివేషన్ కాన్స్టెంట్ అని చెప్తాము. సో ఫైనల్గా మనకి ఫార్ములా ఏమొచ్చింది, డెల్టా TB ఈజ్ ఈక్వల్ K ఇంటూ WB బై WA ఇంటూ 1/MB. ఇక్కడ KS1, KS2, KS3 అని నెక్స్ట్ PPTలో చూపించాను. సో KS1, KS2లో KS1 ఏం తీసుకున్నాం, WB బై MB ఈజ్ ఈక్వల్ 1, WA ఈజ్ ఈక్వల్ 1 గ్రామ్. ఇక్కడ WB బై MB ఈజ్ ఈక్వల్ టు 1, WA ఈజ్ ఈక్వల్ 100 grams. సో 2 కేసెస్లో పై ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే WB బై MB WA ఈజ్ ఈక్వల్ 1 గ్రామ్ సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా TB ఈజ్ ఈక్వల్ K వస్తుంది. సో Kని యాజ్ ఇట్ ఈస్గా సబ్స్టిట్యూట్ చేసుకుంటే డెల్టా TB ఈజ్ ఈక్వల్ K ఇంటూ WB బై WA ఇంటూ 1/MB. డెల్టా TB ఈజ్ ఈక్వల్ K ఇంటూ WB బై WA ఇంటూ 1/MB వస్తుంది. కేస్ 2లో 100 grams 1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా TB ఈజ్ ఈక్వల్ K బై 100 వస్తుంది. K బై 100ని మనం K డాష్ K ప్రైమ్ అని అనుకుంటున్నాము. సో ఇక్కడ ఈ రిలేషన్ తీసుకుంటే K ఈజ్ ఈక్వల్ టు 100ని ఇట్లా పంపించుకుంటే 100 K ప్రైమ్ అవుతుంది. సో K వాల్యూని 100 K ప్రైమ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే K దగ్గర డెల్టా TB ఈజ్ ఈక్వల్ 100 K ప్రైమ్ ఇంటూ WB బై WA ఇంటూ 1/MB. ఇక్కడ K ప్రైమ్ వాల్యూని మాలిక్యులర్ ఎలివేషన్ కాన్స్టెంట్ అని చెప్తాము. కేస్ 3 WB బై MB అనేటువంటిది 1 అనుకుంటే WA 1000 grams అయినప్పుడు కేస్ 1లో 1 గ్రామ్, కేస్ 2లో 100 grams, కేస్ 3లో 1000 grams. సో 1000 grams సబ్స్టిట్యూట్ చేస్తే K బై 1000 వస్తుంది. సో K బై 1000ని మనం KB అని రిప్రజెంట్ చేసాము. సో K ఈజ్ ఈక్వల్ రాసుకుంటే 1000 ఇంటూ KB అవుతుంది. సో ఈ K వాల్యూని డెల్టా TBలో సబ్స్టిట్యూట్ చేస్తే 1000 ఇంటూ KB WB బై WA ఇంటూ 1/MB అవుతుంది. సో వేర్ KB ఈజ్ ఈక్వల్ మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్ అని చెప్తాము. డెల్టా TB ఈజ్ ఈక్వల్ 1000 ఇంటూ KB WB బై WA ఇంటూ 1/MB అనేటువంటిది ఫార్ములా వచ్చింది. ఇక్కడి నుంచి కన్వర్షన్ చేసుకుంటే KB ఇంటూ 1000ని లోపలికి పంపించుకున్నాను. W/MB ఇంటూ 1000/WA. ఇక్కడ వచ్చినటువంటి ఈ ఫార్ములాని మొలాలిటీ అని చెప్తాము. దేర్ ఫోర్ డెల్టా TB అలాగే పెట్టుకున్నాను, KB వాల్యూని అలాగే ఇంపోర్ట్ చేసుకున్నాను. ఈ వాల్యూకి మొలాలిటీ, సో మొలాలిటీ ఈజ్ ఈక్వల్ వెయిట్ బై మోలార్ మాస్ ఇంటూ 1000 బై సాల్వెంట్. దీన్ని మొలాలిటీ అని చెప్తాము. ఈ మొలాలిటీలో వచ్చిందాని మోల్ ఫ్రాక్షన్లే కన్వర్ట్ చేసుకుంటే XB
డివైడెడ్ బై 1/xb ఇంటూ 1000/ma అవుతుంది. కేబీ తీసుకుంటే ఎక్స్ఏలో తీసుకుంటే 1 - XA డివైడెడ్ బై XA అవుతుంది. దీనిని డెన్సిటీ ఫార్ములాలో నోట్ చేసుకుంటే మొలాలిటీని KB ఇంటూ M ఇంటూ 1000/D ఇంటూ 1000 మైనస్ M ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వస్తుంది. సో ఈ విధంగా ఫార్ములా అనేటువంటిది డెల్టా టీబీ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్కి డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు KB ఇంటూ M అనేటువంటి డెరివేషన్ని ఇప్పటి వరకు స్టెప్ బై స్టెప్ అప్లై చేసి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఎక్స్ప్రెషన్ ఫర్ KB డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ KB ఇంటూ M అంటాము. ఈ ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ని KB ఈజ్ ఈక్వల్ డెల్టా టీబీ డివైడెడ్ బై M అని నోట్ చేస్తాము. సో అనదర్ ఫార్ములలో రిప్రజెంటేషన్ చేస్తే లాటెంట్ హీట్లో అప్లై చేస్తే అప్పుడు ఈక్వేషన్ అనేటువంటిది KB ఈజ్ ఈక్వల్ RTB² డివైడెడ్ బై 1000 ఇంటూ LV. LVని డెల్టా H బై మోలార్ మాస్ అని చెప్తాము. దీని సబ్స్టిట్యూట్ చేస్తే ఫార్ములా అనేటువంటిది RTB² M డివైడెడ్ బై డెల్టా H వేపరైజేషన్ ఇంటూ 1000 వస్తుంది. సో KB వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు లాటెంట్ హీట్తో అడిగితే ఈ ఫార్ములాను అప్లై చేయండి. డెల్టా H వేపరైజేషన్ అడిగితే KB వాల్యూని ఈ వాల్యూని ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేసుకోండి. రిలేషన్షిప్ బిట్వీన్ RLVP అండ్ డెల్టా టీబీ. సో RLVP అంటే RLVP ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి P0 మైనస్ PS డివైడెడ్ బై P0 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏముంది NB డివైడెడ్ బై NA. సో NB డివైడెడ్ బై NAని మోలార్ మాస్లై కన్వర్ట్ చేసుకుంటే WB/MB ఇంటూ 1/WA MAని సపరేట్గా రాసుకున్నాను ఫార్ములా ఇంటర్ కన్వర్షన్ చేసుకోవడానికి. ఇక్కడ 1/MAని లెఫ్ట్ సైడ్కి తెచ్చుకుంటే 1/MA అవుతుంది. P0 మైనస్ PS డివైడెడ్ బై P0 అలాగే పెట్టుకోండి. ఇక్కడ వచ్చినటువంటి రిమైనింగ్ ఫార్ములాని అలాగే పెట్టుకోండి. సో నెక్స్ట్ డెల్టా టీబీ అనేటువంటిది ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ ఫార్ములాని మనం డిజైన్ చేయడం జరిగింది. డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ KB ఇంటూ 1000 WB/MB ఇంటూ 1/WA. ఈ ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్లో ఈ ఈక్వేషన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ KB ఇంటూ 1000. సో ఇక్కడ చూడండి WB/MB ఇంటూ 1/WA ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు 1/MA ఇంటూ P0 మైనస్ PS డివైడెడ్ బై P0 అని నోట్ చేసుకోవచ్చు. దీన్ని రీఅరేంజ్ చేసుకుంటే డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ KB ఇంటూ 1000 డివైడెడ్ బై MA ఇంటూ P0 మైనస్ PS డివైడెడ్ బై P0. సో డెల్టా టీబీ అనేటువంటిది రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్ అంటే P0 మైనస్ PS డివైడెడ్ బై P0. దీన్నే RLVP అని చెప్తాము. సో ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది రిలేటివ్ లోయరింగ్ వేపరింగ్ ప్రెషర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఉంటుంది. సో దిస్ ఈస్ రిలేషన్షిప్ బిట్వీన్ RLVP అండ్ డెల్టా టీబీ. మీకు ప్రాబ్లంలో RLVP ఇచ్చేసి డెల్టా టీబీ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేసి ప్రాబ్లమ్స్ని క్రాక్ చేయవలసి ఉంటుంది. క్యాలిక్యులేట్ ది ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ when 5 grams of urea is dissolved in 250 grams of water. KB for water 0.512 degree centigrade kg per mole. సో ప్రాబ్లం చూడంగానే ఏమిచ్చారు ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది డెల్టా టీబీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో డెల్టా టీబీ అంటే మనకు ఫార్ములా ఏముంది
డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ కేబీ ఇంటూ ఎం. సో ఇక్కడ మనకి ఏ వాల్యూస్ ఇచ్చారు? కేబీ వాల్యూ అనేటువంటిది 0.5125 కాన్స్టెంట్ వాల్యూ ఇవ్వడం జరిగింది. డెల్టా టీబీ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయాలి. సో మొలాలిటీ అనేటువంటిది మనకు తెలియదు. సో మొలాలిటీ చూడండి ఏమిచ్చారు ఇక్కడ? సాల్వెంట్ అనేటువంటిది వాటర్ తీసుకున్నాను. సో వాటర్ అనేటువంటిది ఎంత ఇచ్చారు? 250 grams ఆఫ్ వాటర్లో సాల్వెంట్లో సొల్యూట్ అనేటువంటిది యూరియా ఎంత సొల్యూట్ యాడ్ చేశారు? 5 grams అనేటువంటిది యాడ్ చేశారు. సో ఇప్పుడు మొలాలిటీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మొలాలిటీ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఫార్ములా ఏముంది? ఎన్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ. సో ఇక్కడ 250 grams అనేటువంటిది ఇచ్చారు. గ్రామ్స్ని కేజీలే కన్వర్ట్ చేసుకుంటే 0.250 కేజీ. ఇంకా ఫైండ్ అవుట్ చేయవలసింది ఎన్ సొల్యూట్. ఎన్ సొల్యూట్ అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ యూరియా. సో వెయిట్ ఎంత ఇచ్చారు? 5 grams ఇచ్చారు. యూరియా మోలార్ మాస్ వచ్చేసి 60. 5/60 చేస్తే 0.0833 మోల్స్ వస్తుంది. సో ఇప్పుడు మొలాలిటీలో ఎన్ సొల్యూట్ యూరియా ఎంత వచ్చింది? 0.0833 డివైడెడ్ బై 0.250. సింప్లిఫై చేస్తే 0.333 మోల్ పర్ కేజీ వస్తుంది. డెల్టా టీబీ ఫార్ములాలో డెల్టా టీబీ ఫైండ్ అవుట్ చేయాలి. కేబీ అంటే 0.512, ఎం అంటే 0.33 సబ్స్టిట్యూట్ చేస్తే సింప్లిఫై చేస్తే 0.17 డిగ్రీ సెంటిగ్రేడ్ వస్తుంది. సో ఫైనల్గా దీని మీనింగ్ ఏంటి? 5 grams ఆఫ్ నాన్ వోలటైల్ సొల్యూట్ ఆఫ్ యూరియాని వాటర్ 250 grams ఆఫ్ సాల్వెంట్లో యాడ్ చేస్తే బాయిలింగ్ పాయింట్ అనేటువంటి ఎలివేషన్ 0.17 డిగ్రీ సెంటిగ్రేడ్ జరుగుతుంది. 2 grams ఆఫ్ నాన్ వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ 50 grams ఆఫ్ బెంజీన్. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ రైజెస్ బై 0.45 డిగ్రీ సెంటిగ్రేడ్. కేబీ ఫర్ బెంజీన్ 2.53 డిగ్రీ సెంటిగ్రేడ్ కేజీ పర్ మోల్. ఫైండ్ మోలార్ మాస్ ఆఫ్ ది సొల్యూట్. సో ప్రాబ్లంలో చూడంగానే మనకు వాల్యూస్ ఏమి ఇచ్చారు? కేబీ అని ఇచ్చారు. సో కేబీ అంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ కాన్సెప్ట్ అని వెళ్ళిపోవాలి. సో ఇక్కడ చూడండి సాల్వెంట్గా బెంజీన్ తీసుకున్నాము. సో బెంజీన్ అనేటువంటిది 50 grams ఉంది. వీటిలో నాన్ వోలటైల్ సొల్యూట్ 2 grams అనేటువంటిది ఆర్గానిక్ కాంపౌండ్ని యాడ్ చేసాము. యాడ్ చేసినప్పుడు ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఎంత జరిగింది? డెల్టా టీబీ 0.45 డిగ్రీ సెంటిగ్రేడ్ జరిగింది. సో ఇంకేం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? మోలార్ మాస్ ఎం వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మోలార్ మాస్ డెల్టా టీబీ రిలేషన్లో మనం ఫార్ములాని డెరివేట్ చేయడం జరిగింది. డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ కేబీ ఇంటూ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1000 డివైడెడ్ బై మోలార్ మాస్ ఇంటూ వెయిట్ ఆఫ్ సాల్వెంట్. ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ అన్నిటినీ సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా టీబీ 0.45, కేబీ 2.53, వెయిట్ ఆఫ్ సొల్యూట్ 2 grams. వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఎంత ఇచ్చారండి? 2 grams. 1000 వాల్యూ అలాగే పెట్టుకున్నాను. మోలార్ మాస్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయాలి. ఎం అలాగే పెట్టుకోండి. వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఎంత ఇచ్చారు? వెయిట్ ఆఫ్ సాల్వెంట్ 50 grams. సో మనకు కావలసింది ఎం వాల్యూ కాబట్టి అలాగ పెట్టుకొని వీటన్నిటిని సింప్లిఫై చేస్తే వాల్యూ వచ్చేసి 224.89 grams పర్ మోల్ వచ్చింది. సో ఈ విధంగా కాన్సెప్ట్లో ప్రాబ్లంలో ఏమిచ్చారు, ఏ ఫార్ములాని మనం పెట్టుకొని ఇచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈజీగా ప్రాబ్లమ్స్ని క్రాక్ చేయవచ్చు. నీట్ 2017లో కాన్సెప్ట్ వైజ్ ప్రాబ్లం చూస్తే ద బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్ కాన్స్టెంట్ ఆఫ్ వాటర్
కేబీ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ వాల్యూ ఎంత చెప్పాం, కాన్స్టెంట్ వాల్యూ 0.512 కెల్విన్ కేజీ పర్ మోల్. సో 0.512 కెల్విన్ డిగ్రీ కెల్విన్ రాసుకోవచ్చు, డిగ్రీ సెంటిగ్రేడ్ అయినా నోట్ చేసుకోవచ్చు. ఎందుకు అని అంటే కేబీ అనేటువంటిది కాన్స్టెంట్ కాబట్టి వాల్యూ అనేటువంటిది కెల్విన్లో చెప్పినా డిగ్రీ సెంటిగ్రేడ్ చెప్పినా కాన్స్టెంట్గానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ 0.512 కెల్విన్లో ఇచ్చారు, 0.512 కెల్విన్ కేజీ పర్ మోల్. డైరెక్ట్ ఆప్షన్ ఎక్కడుంది, ఆప్షన్ బి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ని జేఈ మెయిన్స్ 2023లో ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ప్రాబ్లం చూడండి. ద బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ టూ సాల్వెంట్స్ X and Y having the same molecular weights are in the ratio 2:1 and their enthalpy of vaporization are the ratio 1:2. The boiling point elevation of constant X is m times the boiling point of elevation constant Y. The value of m is. So problem nu చూడంగానే ద బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్ డెల్టా టీబీ అనే ఫార్ములాని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ మొలాలిటీ. సో ఫార్ములా ఏముంది, ఎంథాల్పీ ఆఫ్ వేపరైజేషన్. సో డెల్టా ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ని ఎక్స్ప్రెషన్ ఆఫ్ కేబీని డెల్టా హెచ్ వేపర్లేకి చెప్పేటప్పుడు యూజ్ చేసినటువంటి ఫార్ములా. కేబీ ఈజ్ ఈక్వల్ RTB square into molar mass divided by delta H vaporization. సో ఇక్కడ గివెన్ కండిషన్స్ ఏమి ఇచ్చారు, X, Y అనేటువంటి సాల్వెంట్స్ యొక్క బాయిలింగ్ పాయింట్స్ ఇచ్చారు. సో అంటే టీబీ వాల్యూ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో టీబీ ఆఫ్ X డివైడెడ్ బై టీబీ ఆఫ్ Y ఈజ్ ఈక్వల్ టు 2:1. 2:2 రేషియోని 2 డివైడెడ్ బై 1 అని నోట్ చేసుకుంటాము. మనకు ఫార్ములాలో టీబీ స్క్వేర్ ఉంది కాబట్టి టీబీని స్క్వేర్ చేస్తే టీబీ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై టీబీ స్క్వేర్ వై. సో 2/1 హోల్ స్క్వేర్ 2/1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2 స్క్వేర్ డివైడెడ్ బై 1 స్క్వేర్ is equal 4/1 is equal 4 వస్తుంది. సో టీబీ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై టీబీ స్క్వేర్ వై is equal 4 వాల్యూని మనం గివెన్ డేటాను బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ ఎంథాల్పీ. కేబీకి ఎంథాల్పీకి రిలేషన్ ఎలా ఉంది, కేబీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/ΔH. సో ఈ రిలేషన్లో ఎంథాల్పీ ఆఫ్ XYకి చూసుకుంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఉంది కాబట్టి Y డివైడెడ్ బై X అవుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటిది ఇది X ఇది Y కాబట్టి 1/2 రాదు, 2/1 అని నోట్ చేసుకోవాలి. సో 2/1 ఈజ్ ఈక్వల్ 2 వాల్యూని ఫైండ్ అవుట్ చేసాము. సో ఇక్కడ ఫైనల్గా స్టేట్మెంట్ చూడండి. ద బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్ కాన్స్టెంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ m టైమ్స్ ద బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్ కాన్స్టెంట్ y. సో కేబీ ఆఫ్ ఎక్స్ అనేటువంటిది m టైమ్స్ ఆఫ్ కేబీ వైకి ఈక్వల్ అవుతుంది. సో వీటిని m వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి mను పక్కన పెట్టుకుంటే కేబీఎక్స్ డివైడెడ్ బై కేబీవై అవుతుంది. సో కేబీఎక్స్ బై కేబీవై ఎంలో చూసుకుంటే కేబీఎక్స్ డివైడెడ్ బై కేబీవై ఈజ్ ఈక్వల్ టీబీ స్క్వేర్ డివైడెడ్ బై డెల్టా హెచ్ ఉంది. టీబీ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై టీబీ స్క్వేర్ వై డెల్టా ఎక్స్ డివైడెడ్ బై డెల్టా వై. సో వీటిని రీఅరేంజ్ చేసుకుంటే
టీబీ స్క్వేర్ ఎక్స్ బై టీబీ స్క్వేర్ వై డెల్టా ఎక్స్ వై బై డెల్టా ఎక్స్ అవుతుంది. ఈ వాల్యూస్ని గివెన్ డేటా బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సబ్స్టిట్యూట్ చేసుకుంటే టీబీ స్క్వేర్ ఎక్స్ బై టీ స్క్వేర్ బీవై ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ డెల్టా ఎక్స్ వై డెల్టా ఎక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 వాల్యూ. సో 4 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ 8 వస్తుంది. ఈ విధంగా కాన్సెప్ట్ని ఏ ప్రాబ్లంలో అడిగారు అనేటువంటిది చూసుకొని ఫార్ములా తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా మీరు ప్రాబ్లమ్స్ని క్రాక్ చేయగలరు. ఒకసారి డిఫరెంట్ మోడల్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పటి వరకు కాలిగేటివ్ ప్రాపర్టీ అయినటువంటి ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ గురించి డెఫినేషన్, ఫార్ములా, డెరివేషన్, కేబీ, ఎక్స్ప్రెషన్ కేబీ, డిఫరెంట్ ఫార్ములాస్ అనేటువంటివి చెక్ చేసుకొని కాన్సెప్ట్కి రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఈచ్ మోడల్కి ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఇస్తారు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ప్రీవియస్ ఇయర్లో ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చూసుకొని క్వశ్చన్స్ని చెక్ చేసుకోవడం జరిగింది. సో మీరు ఫాలో అవుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్ ఎనీ మెటీరియల్ ఈ కాన్సెప్ట్ని అప్లై చేసి చూడండి, ఈజీగా మీరు ప్రాబ్లమ్స్ని క్రాక్ చేయగలరు. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.